ఇప్పుడు ఈ సిస్టమ్ వెరిలాగ్‌లో డేటా టైప్స్‌లో మనం ఇవి నేర్చుకున్నాం కదా! 2 స్టేట్ డేటా టైప్స్. వీటికి మనం ప్రోగ్రామ్ రాద్దాం. సిస్టమ్ వెరిలాగ్ వాడి. ఆ! మీకు తెలుసు ఆల్రెడీ మోడల్ ఎందుకు వాడతాము? ఎండ్ మోడల్ ఎందుకు వాడతాము? నెక్స్ట్ ఏంటి? వీటిని ఈ కీవర్డ్స్‌ని డిక్లేర్ చేశాను. విత్ బ్లాక్ కలర్. ఈ కీవర్డ్స్‌ని బ్లాక్ కలర్‌తో డిక్లేర్ చేశాను. చేసి వేరియబుల్స్‌ని బ్లూ కలర్‌తో ఇండికేషన్ చేశాను. మోడల్ నేమ్ వచ్చి డేటా టైపు బిట్, బైట్, షార్ట్ ఇంట్, లాంగ్ ఇంట్, రియల్. ఏబిసిడి. దీన్ని టీ అని తీసేయండి మన ఇష్టం. రియల్‌గా టైమ్‌గా ఉంటుంది కాబట్టి దాన్ని టీ కింద డిక్లేర్ చేశాను. నెక్స్ట్ ఇనిషియల్ చేస్తున్నాను. ఇనిషియల్ చేశాను. బిగిన్‌తో స్టార్ట్ అయితే ఎండ్‌తో అవ్వాలి. నెక్స్ట్ ముఖ్యమైన విషయం వీటికి వాల్యూస్ ఎలా ఇవ్వాలంటే ఫస్ట్ డిఫాల్ట్ వాల్యూ ఇద్దాం. డిఫాల్ట్ వాల్యూ చెక్ చేద్దాం. నెక్స్ట్ 1 వాల్యూ ఇద్దాం, 0 వాల్యూ ఇద్దాం, z వాల్యూ ఇద్దాం, x వాల్యూ ఇద్దాం. అన్నోన్ వాల్యూస్ కూడా. 1 ఎలా డిక్లేర్ చేయొచ్చు? 1 టిక్ b1, 0ని 1 టిక్ b0, zని 1 టిక్ bz, xని 1 టిక్ bx. ఇలా డిక్లేర్ చేసి మనం ప్రోగ్రామ్ రాద్దాం. ఇప్పుడు దీనికి మనం ప్రోగ్రామ్ రాసాం కదా! ఫస్ట్ డిఫాల్ట్ వాల్యూ. అసలు ఏ, బి, సి, డి ఏమి నేను ఇనిషియేషన్ చేయలేదు. నేను వాల్యూస్ అసైన్ చేయలేదు. జస్ట్ నేను వాటిలో ఉన్న వాల్యూని రీడ్ చేద్దాం అనుకున్నా. ఏలో ఏముంది డిఫాల్ట్ వాల్యూగా. ఇప్పుడు దాని తగ్గట్టు డాలర్ డిస్ప్లే రాసాను. మీకు ఈ కీవర్డ్స్ ఏంటో మీకు తెలుసు. వేరేలాగా ఇచ్చిలో ఆల్రెడీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎఫ్ అంటే ఏంది, బి అంటే ఏంది, బైనరీలు, ఫ్లోట్ వాల్యూ. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే ఏమొస్తుందంటే అవుట్‌పుట్ చూడండి. దీన్ని రన్ చేస్తే ఇది ఎఫ్‌లో ఉంది. ఫ్లోట్ అంటే 0 పాయింట్ సంథింగ్ వస్తుంది. 0.00 సంథింగ్. జీరోస్ వస్తాయి అన్ని. నెక్స్ట్ ఏ అంటే ఏంటి? ఏ. బిట్ అంటే ఏంటి? బిట్ సైజ్ 1 బిట్. 1 వస్తుంది అవుట్‌పుట్. ఆన్సర్ మాత్రం ఒక బిట్టే వస్తది. 0 వస్తుంది ఆన్సర్. ఎందుకు 0 వస్తాయంటే డిఫాల్ట్ వాల్యూ 0. నేను ప్రాక్టికల్‌గా మీకు ప్రోగ్రామ్ చేసి చూపిస్తున్నాను. నెక్స్ట్ బి ఏంటి? బైట్. బైట్ ఏంటి? 8 బిట్. 8 జీరోస్ వస్తాయి. జీరోస్ వస్తాయి. నెక్స్ట్ ఏంటి? 80. నెక్స్ట్ సి. షార్ట్ ఇంట్ సి. షార్ట్ ఇంట్‌కి 16 జీరోస్ వస్తాయి. దీనికి 8 జీరోస్. దీనికి 1 జీరోనే. దీనికి పాయింట్స్ వస్తాయి ఫ్లోట్ కాబట్టి. నెక్స్ట్ ఏంటి? డి. లాంగ్ ఇంట్. 64 జీరోస్ వస్తాయి. 64 జీరోస్. ఇది డిఫాల్ట్ వాల్యూ. నెక్స్ట్ ఏంటి? నేను 1 వాల్యూ అసైన్ చేద్దాం అనుకున్నా. 1 వాల్యూ. 1. సో 1 వాల్యూ అసైన్ చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ నేను రాస్తా చూడండి. ఇప్పుడు దీనికి 1 వాల్యూ అసైన్ చేద్దాం. 1 వాల్యూ. సో a = 1, b = 1, c = 1, d = 1, t = 1.11. నేనేమంటున్నా అంటే మరి ఎందుకు మీరు 1 టిక్ b1 ఇవ్వలేదని? ఎలా నేర్చుకోండి, నో ప్రాబ్లమ్. ఈ రెండింటికి ఏం ప్రాబ్లమ్ ఉండదు. 1కి 0కి. ఇదే ఈ సిస్టమ్‌ల యొక్క పాపులారిటీ. ఎందుకు పాపులర్ అయిందో. నెక్స్ట్ ఈ జెడ్‌కి, ఎక్స్‌కి మాత్రం ఈ విధంగానే ఇవ్వాలి. ఒకసారి దీన్ని ఇచ్చి రన్ చేస్తే చూడండి ఆన్సర్ వస్తది ఖచ్చితంగా. A1 వస్తుంది. ఇది 1.11 వస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం. మీకు ఈ జీరోస్ అనేవి డిస్‌ప్లే అవ్వకూడదు. ఏం చేయాలి? పర్సెంటేజ్ బదులు ఏం రాస్తారు మీరు? %0f. %b బదులు %0b. జస్ట్ 0 ప్లేస్ చేయండి ఈడ. జీరోస్ అన్ని ఎలిమినేట్ అయిపోయి లాస్ట్ వాల్యూ వస్తుంది. వీటి వాల్యూకి 1కి 0కి అన్ని ఇచ్చేసేయండి మీరు. 0 ఇవ్వండి. నెక్స్ట్ టైం జెడ్ వాల్యూ ఇవ్వాలంటే ఏం చేయాలంటే a = 1 టిక్ bz, b = 1 టిక్ bz, c = 1 టిక్ bz. అలా ఇచ్చుకోండి, నో ప్రాబ్లమ్. ఎగ్జిక్యూట్ అవుతుంది ఆన్సర్ వస్తుంది.